హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈరోజు చాలా హెల్దీ రెసిపీ అండి, అవకాడో టోస్ట్. మీకు అందరికీ తెలిసే ఉంటుంది అవకాడో. సో ఈ అవకాడోస్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. లైక్ మనకి అవకాడో ఎవ్రీడే మనము ఫుడ్ లో కనుక ఇంక్లూడ్ చేసుకుంటే మనకి లైక్ యూజువల్ గా టైం టు టైం ఆకలి అవుతుంది కదా, అలా అవ్వకుండా కొంచెం లాంగర్ స్టేస్ ఉండగలిగేలాగా చేస్తుంది. అండ్ ఇది మీ హార్ట్ కి మంచిది అండ్ మన డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. పిల్లలకు కనుక మనం డైలీ ఇచ్చామంటే లైక్ వాళ్ళ ఐసైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో లెట్స్ స్టార్ట్ ఇట్. అవకాడో టోస్ట్ కి ఫస్ట్ నేను అవకాడో తీసుకుంటున్నా. అండ్ ఈ అవకాడోలో యాడ్ చేయడానికి నేను ఆనియన్ ఇలా స్మాల్ గా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ టొమాటోస్ కూడా పీసెస్ చేసుకున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ పెప్పర్ అండ్ 1/2 లెమన్ పీస్ అండ్ 2 బ్రెడ్ స్లైసెస్. అండ్ మన టోస్ట్ కోసమని నేను గ్రీన్ చట్నీ అండ్ బటర్ తీసుకున్నానండి. అండ్ ఇక్కడ మనం అవకాడో యూజువల్గా కట్ చేయడానికి చాలా ట్రిక్స్ ఉంటాయి. లైక్ ఫస్ట్ మనం ఇలా సైడ్స్ తీసేసుకోవాలి, ఒకవేళ తీసేసుకున్నా పర్లేదు. దాని తర్వాత ఈ అవకాడో చుట్టూ ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసేసుకొని లైక్ ఇలా ట్విస్ట్ లాగా చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీ. అండ్ మనకి అవకాడో అనేది పండిందా లేదా తెలుసుకోవాలి అంటే నార్మల్ రెగ్యులర్ అవకాడో ఏమో గ్రీన్ కలర్ ఉంటుంది పైన, అండ్ ఇది కొంచెం మనకు డార్క్ గ్రీన్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. ఈ పీల్ కలర్ ని బట్టి మనం తెలుసుకోవచ్చు లైక్ ఈ అవకాడో అనేది పండిందా లేదా. లేదు అంటే ఇలా టచ్ చేసి చూసినా మనకు అర్థమైపోతుంది. అండ్ నేను జస్ట్ మీకు బెటర్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నా. సో ఇప్పుడు మనం ఈ అవకాడో టోస్ట్ ని స్టార్ట్ చేసేద్దాం. మనం ఈ అవకాడోని కట్ చేసాం కదా అండి, నేను ఇందులో సీడ్ తీసేసాను. అండ్ ఇప్పుడు ఇలా స్పూన్ పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని ఇలా అనేసుకుంటే మనకు వచ్చేస్తుందండి, ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, నేను ఇది తీసేసాను. అండ్ ఇప్పుడు దీన్ని మనం ఇలా స్పూన్ తోని స్మాష్ చేసుకోవాలి. మనం ఫోక్ తో కూడా చేసుకోవచ్చు. చూడండి, అవకాడో బాగా పండింది, అందుకే చాలా ఈజీగా స్మాష్ అవుతుంది. ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. సో నేను టొమాటోస్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇందులోనే పెప్పర్ యాడ్ చేస్తున్నాను అండ్ సాల్ట్. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మన లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవాలండి. అండ్ ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా హెల్దీ అండి. ఇలా టోస్ట్ లాగా కాకుండా మనం చిప్స్తో కూడా దీన్ని తీసుకోవచ్చు. లైక్ పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక ఇవ్వడానికైనా, లేకపోతే వీకెండ్స్లో మూవీ చూస్తూ ఇలా చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ. మీకు ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఈజీగా అయిపోతుంది వాళ్ళకి నార్మల్గా ఇవ్వడానికి. సో ఇది గుకమోలే అండి, దీన్ని గుకమోలే కూడా అంటారు. అండ్ దీన్ని మనం చిప్స్తో తినాలి, చాలా బాగుంటుంది చిప్స్తో తినడానికి. సో ఇప్పుడు టోస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ నేను ఒక బ్రెడ్ తీసుకున్నాను అండ్ బ్రెడ్కి గ్రీన్ చట్నీ అప్లై చేస్తున్నాను అండ్ సెకండ్ దానికి అప్లై చేస్తున్నాను. సో ఇలా అప్లై చేసిన గ్రీన్ చట్నీ మీద మన గుకమోలో స్ప్రెడ్ చేసుకోవాలండి. మొత్తం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని పైన ఒక బ్రెడ్ ఇలా పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను టోస్టర్కి బటర్ అప్లై చేస్తున్నాను. బటర్ అప్లై చేసి దీనిపైన టోస్ట్ చేసుకోవడం అంతే. చూడండి, మన టోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని సర్వ్ చేసుకుందాము. చూడండి ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని సలాడ్స్తో తింటే ఇంకా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ అండి. థ్యాంక్ యూ.